ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. దసరా పండగను ప్రతి సంవత్సరం ఆశ్వయుజమాసంలోని శుక్లపక్షంలో 10వ రోజున జరుపుకుంటారు. ఇది హిందూ మతంలో ముఖ్యమైన పండుగ. అలాగే ఈ విజయదశమి రోజున శ్రీరాముడు రావణుడిని సంహరించాడు. అలాగే ఈ రోజున దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించింది. నవరాత్రుల తర్వాత 10వ రోజు చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండగను జరుపుకుంటారు. ఈ దసరా పండుగ రోజున అమ్మవారిని ఎలా పూజించాలి, ఏ ముహూర్తంలో ఇంట్లో పూజ చేసుకోవాలి, జమ్మి చెట్టును ఎలా పూజించాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్టోబర్ 12వ తేదీన అనగా శనివారం రోజున దసరా పండుగ వచ్చింది. మధ్యాహ్నం 11 గంటల నుండి దశమి తిథి ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ దసరా పండుగ నాడు ఉదయం 11 గంటల నుండి ఇంట్లో పూజ చేసుకోవచ్చు. అయితే ఈ దశమి తిథి నాడు ఇంట్లో పూజ చేసుకోవడానికి కొన్ని అమృత ఘడియలు ఏర్పడ్డాయి. ఆ సమయంలో కనుక ఇంట్లో పూజ చేసుకుంటే మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. అమ్మవారి ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల నుండి 12:49 వరకు శుభ ముహూర్తం ఉంది. కాబట్టి దసరా పండుగ రోజున ఈ సమయంలో అమ్మవారిని పూజిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు వరిస్తాయి. సాధారణంగా ఏ పూజనైనా సరే ఉదయం సమయంలో చేసుకుంటాము. అయితే దసరా పూజను మాత్రం మధ్యాహ్న సమయంలో చేసుకోవాలి. ఈ దసరా పండుగ రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి. ఈ రోజున తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. ఇల్లంతా శుభ్రం చేసుకుని గడపలకు పసుపు రాసి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి ఇంటి ముందు ముగ్గు వేసుకోండి. పూజగదిని శుభ్రం చేసుకుని మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి పటానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గులాబీ పూలతో అమ్మవారి పటాన్ని అలంకరించుకోండి. అమ్మవారిని పూజించే ముందు గణపతి పూజ చేయాలి. కాబట్టి పసుపుతో గణపతిని తయారు చేసి అమ్మవారి పటం ముందు పెట్టి పసుపు గణపతికి కుంకుమ బొట్టు పెట్టి అక్షింతలు వేసి పూలు సమర్పించి పసుపు గణపతికి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా గణపతిని పూజించిన తర్వాత అమ్మవారికి దీపారాధన చేయాలి. ఈ దసరా పండుగ రోజున పిండి ప్రమిదల్లో అమ్మవారికి దీపారాధన చేస్తే అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. కాబట్టి బియ్యపిండితో 2 ప్రమిదలను తయారు చేసుకుని ఒక్కో ప్రమిదలో 9 వత్తులను వేసి అమ్మవారికి దీపారాధన చేయండి. ఇక పూజలో నైవేద్యంగా దద్దోజనం, పులిహోర, పొంగలి, అలాగే అరటి పండ్లను నివేదించండి. ఇలా అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని మీ మనసులో జపిస్తూ అమ్మవారికి పూజ చేయండి. చివరగా అమ్మవారికి హారతి ఇచ్చి సాంబ్రాణి ధూపం వేసి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా దసరా పండుగ రోజున అమ్మవారిని పూజించి దుర్గమ్మ అనుగ్రహాన్ని పొందండి. ఈ పండుగ రోజున మీ ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించుకోవాలి. ఈ రోజున ఇంట్లో పాలు పొంగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది. ఈ విజయదశమి రోజున కొత్త పనులను ప్రారంభిస్తే ఈ సంవత్సరమంతా విజయాలు సాధిస్తూ ఉంటారు. అలాగే ఈ విజయదశమి నాడు బంగారం కొనడం, వెండి కొనడం, వాహనాలు వంటివి కొంటే చాలా మంచిది. ముఖ్యంగా ఈ దసరా పండుగ రోజున ప్రతి ఒక్కరూ మీ వాహనాలకు పూజ చేయించుకోండి. ఈ విజయదశమి రోజున వాహన పూజ చేయించుకుంటే వాహన ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ముఖ్యంగా ఈ విజయదశమి రోజున పాలపిట్ట కనిపిస్తే చాలా మంచిదట. ఈ దసరా పండుగ రోజున ఎవరికైతే పాలపిట్ట కనిపిస్తుందో వారికి అఖండ రాజయోగం లభిస్తుందట. ఈ దసరా పండుగ రోజున గోవులకు పచ్చి గడ్డిని తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు. మరీ ముఖ్యంగా ఈ పండుగ రోజున ఎర్రటి వస్త్రాలను ధరిస్తే మీకు అదృష్టం కలుగుతుంది. ఈ విజయదశమి రోజున జమ్మి చెట్టుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. పాండవులు అరణ్యవాసం ముగించి అజ్ఞాతవాసానికి వెళ్తూ జమ్మి చెట్టు కొమ్మల మధ్యలో తమ ఆయుధాలను దాచివెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత అంటే విజయదశమి రోజున అర్జునుడు జమ్మి చెట్టుపైన ఉన్న ఆయుధాలను తీసి పూజ చేశాడు. జమ్మి చెట్టు ఆయుధాలకు రక్షణ కల్పించింది, అలాగే విజయాన్ని అందించింది. కాబట్టి ఈ విజయదశమి రోజున ప్రతి ఒక్కరూ జమ్మి చెట్టును పూజించాలి.
విజయదశమి రోజున జమ్మి చెట్టుకు పూజ చేస్తే ఈ సంవత్సరం అంతా అఖండ విజయాలను సాధిస్తారు. జమ్మి చెట్టుకు పసుపు కుంకుమలు వేసి ఒక దీపం వెలిగించి 3 ప్రదక్షిణాలు చేసి జమ్మి చెట్టును ముట్టుకుని నమస్కారం చేసుకోండి. ఈ విజయదశమి రోజున జమ్మి చెట్టున ముట్టుకుంటే చాలు, మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి అదృష్టం వరిస్తుంది. మీరు చేసే పనిలో అడ్డంకులు లేకుండా ఎల్లప్పుడూ విజయం సాధిస్తారు. అలాగే డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఇంతటి శక్తివంతమైన జమ్మి చెట్టును విజయదశమి రోజున భక్తిగా పూజిస్తారు. అలాగే ఈ దసరా పండుగ రోజున జమ్మి ఆకును బంగారంగా భావించి మీ పెద్దల చేతికి జమ్మి ఆకును ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకోండి. ఈ విజయదశమి రోజున మన పెద్దలు మన తెలపైన జమ్మి ఆకులను వేసి ఆశీర్వదిస్తే ఈ సంవత్సరం అంతా మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ పని చేసినా విజయాన్ని సాధిస్తారు. అలాగే ఈ దసరా పండుగ నాడు మీ ఇంటికి కళ్ళుప్పును తెచ్చుకుంటే మీ ఇంటికి అదృష్టం కలిసొచ్చి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది. ఈ దసరా పండుగ నాడు ఎవరికీ అప్పు ఇవ్వకూడదు, అలాగే ఎవరి నుండి అప్పు తీసుకోకూడదు. ఇలా చేస్తే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అలాగే ఈ దసరా రోజు ఇంట్లో బూజు దులపకూడదు. ఈ పండుగ రోజున మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు. అలాగే ఎవరితోనూ అబద్ధాలు చెప్పకూడదు. జుట్టు కత్తిరించడం, గోళ్లు కత్తిరించడం చేయకూడదు. ఈ దసరా పండుగ రోజున మీ ఇంటి తలుపు మీద స్వస్తిక్ గుర్తును వేయండి. స్వస్తిక్ గుర్తు ఉన్నా ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుందట. ఈ పండుగ రోజున ప్రతి ఒక్కరూ అమ్మవారి ఆలయానికి వెళ్లి అమ్మవారిని తప్పకుండా దర్శించుకోండి. ఈ విధంగా దసరా పూజను ఆచరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.